లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఈరోజు మా ఆందోళన నియోజకవర్గంలో ఎరువుల కొరత, విత్తనాలకు సంబంధించి అట్లాగే వరి కొనుగోలు విషయంలో మా నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వరి కొనుగోలు విషయంలో ఆలస్యం జరుగుతుంది. సేకరణ ఆలస్యం జరగడంతో పాటు లారీలు లోడ్ కావట్లేదు, లోడ్ అయిన వాటిని డెలివరీ తొందరగా కావట్లేదు. వీటి మీద దృష్టి పెట్టాలి, అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి అని చెప్పి మేము కోరడం జరిగింది. దీనివల్ల జరుగుతున్న నష్టం ఏంటంటే వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి, అకాల వర్షాలు పడి బాగా ధాన్యం తడిచిపోతుంది. తడిచిన ధాన్యాన్ని కొంటున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా తడిచిన ధాన్యాన్ని కూడా ఇప్పటి వరకు ఏ కొనుగోలు సెంటర్లలో కొనుగోలు చేయలేరు. అంటే ప్రభుత్వం చెప్తున్న దానికి అధికారులు చెప్తున్న దానికి చాలా పొంతన ఉన్నది. మేము చెప్పినాము, కలెక్టర్ గారికి చాలా విషయాలు చెప్పినాము. వీటన్నిటి మీద కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. అట్లాగే ఏదైతే జిలుగు జనుముతో పాటు పత్తి, మినప, పెసర విత్తనాలు కూడా సరిపడా ఉంచాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు దుక్కులు దున్ని పంట వేసుకునే సమయం ఆసన్నమైపోయింది. ఇప్పుడు అందరూ కూడా దుక్కులు దున్నుతున్నారు, పంటలు వేసుకొని రెడీ అవుతున్నారు. విత్తనాలు కొనుక్కోవడానికి కూడా రైతు సన్నద్ధమవుతుంది కనుక విత్తనాలు మార్కెట్లో ఇప్పటి వరకు అందుబాటులో లేవు. ఎందుకంటే నిన్న జిలుగు జనుము విషయంలో అందుబాటులో లేవనే విషయం తెలిసిన తర్వాత నియోజకవర్గంలో ఉన్న అందరూ రైతులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి దగ్గర కూడా ఇటువంటి పరిస్థితే ఉంటే రేపు మాకు విత్తనాలు అందుతాయా లేదా అనే ఒక ఆందోళన రైతుల్లో నెలకొన్నది కనుక విత్తనాలు ఉన్నాయా లేదా దాటన్నిటి కూడా ఒక ప్రకటన ప్రజలకు తెలియజెప్పే విధంగా చేయాలని చెప్పి, అంతేకాకుండా ఎక్కడెక్కడ ఏ మండలాల్లో ఎరువుల దుకాణాలు ఉన్నాయో వాళ్ళందరి వద్ద కూడా సరిపడా నిల్వలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కలెక్టర్ గారిని విన్నవించడం జరిగింది. ఎందుకంటే రైతులందరూ కూడా సిద్ధమవుతారు. పత్తి పెట్టేవాళ్ళు పత్తి పెట్టడం, పెసరు పెట్టేవాళ్ళు పెసరు పెట్టడానికి, వరి పెట్టేవాళ్ళు వరి పెట్టడానికి, ఇట్లా ఎవరు ఇష్టం వచ్చిన రీతిగా ఇష్టం వచ్చిన పంటను వాళ్ళు పెట్టుకోవడానికి ఇప్పటికే రెడీగా ఉన్నారు కనుక మీరందరూ కూడా ఈ విత్తనాలని రెడీ ఉంచాలని చెప్పి, అట్లాగే డిఏపి కానీ యూరియా కానీ ఎరువులను కూడా బ్లాక్లో కాకుండా రైతులకు ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన ధరలు ఉన్నాయో ఆ ధరల్లో అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. కలెక్టర్ గారు నిన్ననే కొన్ని ప్రాంతాలు విజిట్ చేశానని చెప్పి తను చెప్పారు. సంతోషం. ఇదే మానిటరింగ్ ఎప్పటికీ ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. వివిధ ప్రాంతాల్లో అన్ని మండలాల్లో కూడా ఇప్పటికే వరి ధాన్యం ఇంకా కుప్పలుగా పోసి ఉన్నది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేరు. దయచేసి వీటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరు ఇస్తుంది సన్న బియ్యానికి బోనస్ ఇస్తామని చెప్పి రైతులకు మీరు మోసం చేసినారు. కానీ సేమ్ టైంలో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మీరు ధాన్యాన్ని కొనుగోలు చేయండి, తడిసిపోయిన ధాన్యాన్ని కూడా మీరు తీసుకోవాలండి, తడిసిపోయిన ధాన్యాన్ని కూడా సేకరణ చేయండి. రైతులు దానివల్ల ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని కూడా నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. ఇప్పటివరకు జరుగుతున్న అన్నీ కూడా, ఎందుకంటే నిన్న జోగిపేటలో జరిగిన సంఘటన జిరాక్స్ కాపీలు, చెప్పులు క్యూలో పెట్టడం అనేది 10 ఏళ్ల కింద పరిస్థితిని మళ్ళా ఒకసారి గుర్తు చేసింది. దయచేసి ఇటువంటి పరిస్థితి కనుక ఉన్నది అని రైతులకు తెలిస్తే ప్రతి రైతు కూడా ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. మాకు విత్తనాలు అందవా, ఎరువులు అందవా అనే ఒక భయాందోళన వాళ్ళలో వస్తుంది కనుక అసలు విత్తనాలు ఉన్నాయా లేదా అనే ఒక విషయాన్ని కూడా అధికారులు రైతులకు తెలియజేయాలని చెప్పి మేము కలెక్టర్ గారు చెప్పినాం. తప్పకుండా అన్నీ ఉన్నాయని చెప్పి అన్నారు. ఎక్కడ ఏమేమి కావాలనో అన్నీ ఉన్నాయి అని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు. ఒకసారి వాటన్నిటి కూడా మేము ఇన్షూర్ చేసుకోమని చెప్పి కూడా కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.